పాలజిస్ట్ శాంపిల్ తీసుకుని ఎంత ఒక్కో నియోజకవర్గానికి 300, 400, 500 తీసుకుంటారు. సో ఇంత పెద్ద శాంపిల్ ని మనం ఎలా కాదని ఎలా అనగలం? రెఫరెండం కాదు, నేను రెఫరెండం కాదని నేను అంటలేను. మీరు కాదు, వాళ్ళు అప్పుడు అన్నారు, ఇప్పుడు మాత్రం అనట్లేదు. పరిస్థితులు కూడా మనం ఒకసారి అవగాహన చేసుకోవాలి. ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ నాయకుడు కాదు, బీజేపీ నాయకుడు కాదు, బీఆర్ఎస్ నుంచి ఒక బలమైన నాయకుడుగా ఉంటూ బయట అప్పుడు పోటీ చేశాడు. రఘునందన్ గారి మీద కొంత డిఫరెంట్ సెంటిమెంట్ అదంతా పనిచేసి వాళ్ళు లోకల్గా వర్క్ చేసుకున్నారు. హుజూర్ నగర్లో బీజేపీ పోటీలోనే లేదు, మేము ప్రిన్సిపల్ అపోజిషన్. నాగార్జున సాగర్లో మేము ప్రిన్సిపల్ అపోజిషన్. అండ్ మునుగోడు అంటారా, మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకుడిని పోటీ నిలబెట్టిన సందర్భమే. సో ఎప్పుడు కూడా బలాలను అంచనా వేసేటప్పుడు మనం బలాన్ని దేనికి దానికే జూబ్లీ కేటీఆర్ గారు ఊదరగొట్టేశారు. ఇది రెఫరెండం, ఎవరు మాట్లాడడం, పాలిటిక్స్ ఇదైపోతాయి. అది వాళ్ళు ఓపెన్గా అడ్మిట్ చేస్తున్నారు. వాళ్ళు అధికార పార్టీగా మేము చేస్తున్న పర్ఫార్మెన్స్కు సహజంగానే మాకు ఎక్కువ స్థానాలు వస్తాయి కాబట్టి దీని విషయంలో రెఫరెండం అంటే ఎక్కడ మేము తగ్గిపోతామనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సహజంగానే ఉంది. కానీ ఒకటి నేను చెప్తా, సెమీఫైనల్ అనేది ఏదైతే ఉందో నేను ఐ వోంట్ అగ్రీ. ఎందుకంటే ఇట్స్ టూ ఎర్లీ. అంటే మనం ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు, మా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇంకా చాలా అద్భుతమైన కార్యక్రమాలు కొత్తగా తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇంతకు మించిన స్పందనే ప్రజల నుంచి పాజిటివ్ వస్తుందనే ఆలోచన మాకుంది. సో ఇది ఇంత టూ ఎర్లీ టు కాల్ ఇట్ సెమీఫైనల్. ఒకటి. రెండు, ఈ ఎన్నికతో తెలంగాణ సమాజంలో ఒక క్లారిటీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్షిప్ క్రైసిస్లో ఉంది, నాయకత్వ సంక్షోభంలో ఉంది. మెయిన్ లీడర్ ఎవరు రోడ్డు మీదకి రాలేదు. వీళ్ళెవరో ఉపనాయకులు తిరిగారు తప్ప మెయిన్ లీడర్ ఎక్కడ రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ మెయిన్ లీడర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు. మన బై ద వే అంతే కదా, కేసీఆర్ గారిని పక్కన పెడితే బీఆర్ఎస్ ఎక్కడ కదా. సో ఆయనే రెస్ట్ మోడ్లో ఉన్నారు కాబట్టి ఇది వాళ్ళ నాయకత్వ సంక్షోభం అనేది చాలా కొట్టొచ్చినట్టుగా ఎన్నికల్లో మనం చూసినాము. అంతకంతకు బలహీనమవుతుంది ఎన్నికల తర్వాత అనేది మాకున్నటువంటి అంచనా. ఇదొకటి. రెండు, బీజేపీ నాయకత్వం కూడా మీకు మేజర్ ఫేస్ లేదు. అంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు నిలబడితే మాస్ పుల్లర్, అంటే క్రౌడ్ని పుల్ చేసే లీడర్ రేవంత్ రెడ్డి గారు. అట్లా ఒక క్రౌడ్ను పుల్ చేసే నాయకత్వం బీజేపీలో కూడా లేదు అనేది వాళ్ళు జాతీయ నాయకత్వాన్ని పిలిచి మున్సిపల్ ఎలక్షన్లకు ప్రచారం చేయించుకొని వాళ్ళే చాటి చెప్పుకున్నట్టుగా అయిపోయింది. ఉన్న నాయకత్వంలో ఏవో సర్దుబాట్లు చేసుకొని తిరిగి ఉంటే అది వేరే ఉంటుండే. వాళ్ళే ఒక సందేశం, అది లాజికల్ స్థానిక నాయకత్వాన్ని మాతోనే అయితలేదు కాబట్టి మీరు రండి అని ఒక మున్సిపాలిటీ లెవెల్లో సీఎంలు వచ్చి తిరగడము, వేరే వేరే రాష్ట్రాల మంత్రులు వచ్చి తిరగడము అనేది మనం అది దేనికి ఉదాహరణ కింద చూడాలి. ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మనకు ఒక ఐడియా. మీరు అన్న పాయింట్లోంచే ఒక మనం ఇది చేస్తే అదే పారామీటర్స్లో కదా మరి వాళ్ళు 8 మంది ఎంపీలు గెలుచుకున్నారు. ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి గారి లాంటి లీడర్షిప్ మీకు ఉంది కానీ వారికి లేదని మీరు అంటున్నారు. అగ్రీడ్, నిజమే, అంత మాస్ పుల్లర్ లేరనే అనుకుందాం. బట్ వాళ్ళు మోదీ గారిని చూపించుకున్నారా, వాళ్ళ సిద్ధాంతం చూపించుకున్నారా, హిందుత్వ చూపించుకున్నారా, లేదా బండి సంజయ్ లేకపోతే కిషన్ రెడ్డి వారి మొత్తం ఏదైనా కానీ వాట్ ఎవర్, బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీట్ కూడా రాకుండా వీళ్ళు 8 గెట్టుకున్నారు. ఇప్పుడు ఇలా మళ్ళీ కర్నూలు చావుకి కారణాలు ఉన్నాయి బీఆర్ఎస్ జీరో అవ్వడానికి. ఒకటి, అవయవ దానం చేసింది, అంటే వాళ్ళ అభ్యర్థులను స్పాన్సర్ చేసింది. రెండు, వాళ్ళు పువ్వు గుర్తు కారు గుర్తులో కూర్చొని పువ్వు అని చూపించారు చేతులు. అంటే ఎంపీ ఎలక్షన్ ట్రెండ్ అట్లా నడిచింది. మనం ఏం చేస్తాం దానికి? సో వాళ్ళు జీరో అయిపోతూ అంతకంతకు మోడీ గారిని పెంచుకునే ప్రయత్నం కేసీఆర్ గారు సర్వశక్తులు వడ్డారు. ఆ విషయంలో మనం ఆ విషయాన్ని మర్చిపోవద్దు. అప్పుడు వేరు, పార్లమెంట్ ఎలక్షన్స్ అన్నప్పుడు మళ్ళీ ప్రధాని హోదాలు మోడీ గారు రావటం, అమిత్ షా గారు రావటం, ఆ ఎలక్షన్ వేరు. ఇది అట్లా కాదు కదా, నీకు ఫీల్డ్ లెవెల్లో ఢిల్లీ నుంచి రారు కదా నాయకులు, గల్లీ నుంచి యాక్సెసిబుల్ ఉండాలా. మీరు రాష్ట్ర నాయకత్వంగా మాకు ఇది ఉంది, యాక్సెసిబుల్ ఉన్న లీడర్షిప్, మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, సీఎం గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని నిధులు విడుదల చేయడం ఇవన్నీ చూస్తారు కాబట్టి స్థానికంగా మాకు కొంత అది అడ్వాంటేజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆ మాత్రం స్పిరిట్ కూడా ప్రతిపక్ష పార్టీలో కనబడట్లేదు. ఇప్పుడు ఎటొచ్చి వాళ్ళు వీళ్ళు వీక్ ఉన్న దగ్గర వాళ్ళకి సపోర్ట్ చేశారు, వాళ్ళు వీక్ ఉన్న దగ్గర వీళ్ళకి సపోర్ట్ చేశారు. ఎంపీ ఎలక్షన్ అంతా నేరుగా సపోర్ట్ చేయకపోయినా ఇండైరెక్ట్లీ ఒకరికొకరు బీజేపీ బీఆర్ఎస్ అవి సపోర్ట్ చేసుకున్నాయి. మొత్తంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే మాకు ప్రతిపక్షాలు అనేవి కనుచూపు మేరలో కూడా ఎక్కడ పటిష్టంగా కనబడిన పరిస్థితి కానీ వాళ్ళ పోరాట పటిమ కనబడినటువంటి పరిస్థితి కానీ ఎక్కడ దాఖలా కనబడలేదు. మాకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ అది. సో దీనివల్ల ఏంటంటే కాంగ్రెస్ ఇంకొక మా పార్టీ ఇంకా అద్భుతమైన శక్తిగా తెలంగాణలో రాజకీయ శక్తిగా ఎదుగుతుంది. ఇచ్చిన నంబర్ ప్రకారం మీకు 100 మున్సిపాలిటీలు, 5
కార్పొరేషన్లు పాజిబులా? అంతే. అంతేనా? Yeah, మేము సెంచరీ క్రాస్ చేయాలనే లిమిట్ తోనే పనిచేసినాము. మోర్ ఆర్ లెస్ వీఆర్ అచీవింగ్ దట్ నెంబర్. 90% అంతే కదా. రైట్.